హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు అయితే మరో మంచి కంపెనీస్ నుంచి అయితే మీకు అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. గోదావరి తాడేపల్లిగూడెం నిడదవోలు లొకేషన్ నుంచి డైలీ ప్రతి కామెంట్ అయితే డెఫినెట్లీ ఉంటది అనమాట. మేడం అయితే కామెంట్ అసలు రిప్లై ఇవ్వడం లేదా అని అంటున్నారు. నేను మీరు పెట్టిన ప్రతి కామెంట్ కి నేను రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, వేకెన్సీ రిలీజ్ చేస్తానే కదండి అప్డేట్స్ వచ్చినప్పుడు మీతో షేర్ చేయడానికి ఉంటది. సో దయచేసి మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి. అప్డేట్స్ లాగా నేను డెఫినెట్ గా షేర్ చేస్తాను. ఓకేనా, లొకేషన్స్ మెన్షన్ చేస్తున్నారు కానీ గురించి అయితే చెప్పట్లేదు. ఏ జాబ్ రోల్స్ కావాలి, లేదంటే సేల్స్ స్టాఫా, అకౌంటెంటా, టీచింగ్ ఫ్యాకల్టీయా, డ్రైవర్సా, కార్పెంటరా, ఇలాగే ఇంజనీరింగ్ సైడ్ ఇలాగ ఒక సెక్టర్ అనేది నాకు మెన్షన్ చేస్తే నేను వాళ్ళకి చెప్పడానికి నాకు కుదురుతుంది. పర్టికులర్ నిడదవోలు లొకేషన్ అంటే ఆ లొకేషన్ లో నేను ఏ జాబ్స్ అనేవి మీకు సెర్చ్ చేసి చెప్పమంటా చెప్పండి. ఓకేనా, అది కొంచెం నాకు క్లారిటీగా కామెంట్ చేయండి. ఓకేనా, అండ్ ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే వుడ్లాండ్ షూ పార్క్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి మనకి సేల్స్ మ్యాన్ కింద మనకి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఈ యొక్క సేల్స్ మ్యాన్ కి మీకు ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ అండి. ఎక్స్పీరియన్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ ఉంటే క్వాలిఫికేషన్ తో పని లేదు అని చెప్పేసి మనకి క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ సేల్స్ మ్యాన్ గా 2 to 3 years ఉంటే సరిపోతుంది. మేల్ కేటగిరీస్ కి మాత్రమే ఈ యొక్క జాబ్ అప్డేట్ అయితే. అండ్ అలాగే మీకు శాలరీ అయితే 19K 19,000 అయితే ఉంటుంది అనమాట. మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే వాళ్ళకి తెలిసే ఉంటుంది కదండి. సో అదనమాట. లొకేషన్ వచ్చేసి మీకు అడ్రస్ సహా మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా, తులసిరామ్ థియేటర్, కర్నూలు రోడ్డు, ఒంగోలు అనమాట. లొకేషన్ వచ్చి ప్రకాశం డిస్టిక్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఓకేనా, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఒంగోలు లొకేషన్ నుంచి మనకి కామెంట్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క లొకేషన్ నుంచి అప్డేట్స్ షేర్ చేయండి మేడం అని చెప్పి. బట్ ఏంటంటే మనకి ఒంగోలు లొకేషన్ నుంచి అప్డేట్స్ సరిగా లేవండి. ఈ యొక్క అప్డేట్ ఇది కూడా మనకి ఆల్రెడీ 1 day వచ్చినటువంటి అప్డేట్. ఇన్ కేస్ వేకెన్సీ ఉంటే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు, లేదంటే నెక్స్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడు షేర్ చేస్తాను. ఓకే, అండ్ సెకండ్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీ అమరావతి ఎంటర్ప్రైజెస్ నుంచి మనకి డ్రిప్ పైప్ మెషిన్ ఆపరేటర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ యొక్క జాబ్ జాబ్ ఫీల్డ్ కి సంబంధించి ఓన్లీ మేల్ కేటగిరీస్. మీకు శాలరీ 25,000 ఉంటుంది. ఇది లొకేషన్ జంగారెడ్డి గూడెం అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన లేదా కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. థర్డ్ కంపెనీ రాజమండ్రి నుంచి అనమాట. హోటల్ వల్లభ రెసిడెన్సీ నుంచి మనకి హౌస్ కీపింగ్ స్టాఫ్ కింద మనకి హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మీకు జనరల్ వచ్చి ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కండి ఈ యొక్క జాబ్ అప్డేట్ అయితే. ఓకేనా, అండ్ మీకు శాలరీ అయితే 15,000 ఉంటుంది. లొకేషన్ ఆర్యాపురం రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ అలాగే ఫోర్త్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీ వినాయక ఎంటర్ప్రైజెస్ నుంచి డ్రైవర్ పోస్ట్ అనమాట. ఇది మన రాజమండ్రి లొకేషన్ నుంచే. సో రాజమండ్రి లొకేషన్ నుంచి కూడా డ్రైవర్ పోస్టుల గురించి కూడా చెప్పమన్నారు కదండి. సో వీడియో చూస్తే కనుక వాళ్ళకి బాగా యూస్ఫుల్ ఉంటుంది ఈ యొక్క అప్డేట్ అయితే. సో మీకు ఎక్స్పీరియన్స్ 4 to 5 years ఉండాలి డ్రైవింగ్ ఫీల్డ్ లో. మేల్ కేటగిరీస్ అండ్ ఎలిజిబిలిటీ 10th క్వాలిఫికేషన్ ఉండాలి. శాలరీ మీకు ఎక్స్పర్ కంపెనీ నామ్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, హెవీ లైసెన్స్ అనేది ఉండాలి. ఓకేనా, హెవీ వెహికల్ లైసెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. లొకేషన్ రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫిఫ్త్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీ లావణ్య అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి టీచర్ ఫ్యాకల్టీకి అయితే వేకెన్సీ రిలీజ్ చేశారు. మనకి ఈ మే మంత్ లోనే మనకి టీచింగ్ ఫ్యాకల్టీ సంబంధించి జాబ్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఎందుకు క్వాలిఫికేషన్ BEd లేదా ఎనీ డిగ్రీ, ఎనీ PG, ఎనీ UG అండ్ BA, BSc, MSc, MA చేసినటువంటి ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫీమేల్ కేటగిరీస్ అండ్ అలాగే మేల్ కేటగిరీస్ కి అయితే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు శాలరీ 16,000 అని జస్ట్ ఫార్మాలిటీకి మెన్షన్ చేశారు. ఎవరైతే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఈ టీచింగ్ ఫీల్డ్ కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుందో సో వాళ్ళకైతే శాలరీ ఎక్కువగానే ఇస్తారు. లొకేషన్ నియర్ TTD ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ అనపర్తి లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ సన్ ఫుడ్ కార్పొరేషన్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి అసిస్టెంట్ కుక్ కింద అండ్ అలాగే కుకింగ్ మాస్టర్ కింద మీకు జాబ్ ఇస్తున్నారండి. ఫస్ట్ అసిస్టెంట్ కుక్ కింద మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే కనుక ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. కుక్కి మీకు ఆల్రెడీ 1 to లేదా 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ మేల్ కేటగిరీ. శాలరీ 15,000 ఉంటుంది. లొకేషన్ మీకు శ్యామలా నగర్ రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. సార్ చెక్అవుట్ చేయండి. అండ్ సెకండ్ కుకింగ్ మాస్టర్ కి అయితే మీకు
5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కుకింగ్ మాస్టర్ కి సంబంధించి మేల్ కేటగిరీస్ కి అప్డేట్. మీకు శాలరీ 20K ఉంటుంది. 20,000 అనేది శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ 7th కంపెనీ, లాస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి విక్టోరీ కన్సల్టెన్సీ అనేటువంటి ఈ కంపెనీ నుంచి ఆఫీస్ ఇన్ఛార్జ్ కింద మీకు జాబ్ ఇస్తున్నారండి. ఎనీ యూజీ డిగ్రీ అయితే ఉండాలి, క్వాలిఫికేషన్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కి యొక్క జాబ్ అప్డేట్ అయితే మీకు శాలరీ 15,000 ఉంటుంది. బట్ మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని శాలరీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది, లేదా శాలరీ డిక్రీస్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. ఏదైనా సరే మీరు చేసేటువంటి వర్క్ పైన ఆధారపడి ఉంటుంది. లొకేషన్ వచ్చేసి మనకి భీమవరం టౌన్ అండి, వెస్ట్ గోదావరి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేసిన, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ ఆఫీస్ ఇన్ఛార్జ్ గా మీరు కూడా వర్క్ చేయాలనుకుంటే వాళ్ళైతే నేను కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను కదా, ఆ నెంబర్ కి మీ యొక్క రెజ్యూమ్ అయితే సివిని అయితే సెండ్ చేయండి. వాళ్ళు మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ రోజుకి అప్డేట్స్ అయితే ఇవన్నమాట. బట్ అప్డేట్స్ అనేవి వెతుకుతున్నాను కానీ మనకి అంతగా ఏమీ దొరకట్లేదు. ఓకేనా. దొరికినప్పుడు డెఫినెట్ గా షేర్ చేస్తాను. అండ్ అలాగే మన సబ్స్క్రైబర్ లో కూడా ఎవరికైనా మీకు తెలిసినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక నా ఇన్స్టా ఐడి అయితే నీ స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను. ఆ ఇన్స్టా ఐడి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే అప్డేట్స్ కూడా నాతో షేర్ చేయండి. నేను మన ఛానల్ అయితే సరైన సరే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫ్యూచర్ లో చాలా బాగా యూజ్ ఉంటుంది మన యొక్క ఛానల్ యొక్క కాంటెంట్ అయితే. ఓకేనా. ఐ హోప్ దిస్ టుడే వీడియో అయితే ఇదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.